కటింగ్ చేపించి 2 నెలలు దాటేసింది, పిచ్చోడిని అయిపోయినా. ఎందుకో ఒక్కోసారి గుండు చేపిద్దాం అనిపిస్తుంది. నెల జీతం ఇలా వచ్చి అలా అయిపోయింది, దినారు నుంచి అయితే మిగిలింది. సరిగా నిద్ర లేక టెన్షన్, డ్యూటీ ప్రెషర్ వల్ల జుట్టు మాత్రం భయంకరంగా రాలిపోతుంది. ఇంతకు ముందు నా రూమ్ లో ఏసీ లేనప్పుడు ఎయిర్ ఇట్లా రాలేదు కాదు, ఇప్పుడు రాలిపోతుంది ఏసీ ఉండటం వల్ల. కటింగ్ షాప్ లోకి వచ్చాను లేదు, ఇక్కడ కోయిట్ అతను గుండు కొట్టించుకున్నాను. ఒక 3-4 నెలలు కటింగ్ చేపించుకునే బాధపోతుంది, హెయిర్ ఊడిపోకుండా ఉంటదని చెప్పేసి గుండు కొట్టించుకుందాం అనుకున్నా. ఈ కారంగా ఉంటదని చెప్పేసి కటింగ్ ఎలా కొట్టాలో ప్లానింగ్ చెప్పా. నా చిన్నప్పుడు రోజులో మన ఊర్లోకి చెంటాయని చెప్పేసి సంచేసుకుని కటింగ్ చేయడానికి వచ్చేవాడు. ఆ రోజులు ఆయన ఎలా కటింగ్ చేస్తే అదే స్టైల్ అనుకుని తిరిగే వాళ్ళం. కూరగాయల కాడ బేరం ఆడినట్టు 20 రూపాయలు 30 రూపాయలు అని చెప్పేసి కటింగ్ కూడా బేరం ఆడేవాడు. కటింగ్ చేసి అతను అంటున్నాడు, గుడ్డపై నుండే బొమ్మలాగా కటింగ్ చేస్తాను, బాగుంటుంది చూడడానికి కారంగా అనేసి. అవసరం లేదు, పొట్టి కొట్టి పుడుగ్గా ఉంటే ఇంటికి రాలిపోతున్నాయి అని చెప్పి చాలా మంది పొట్టిగా మిసాలు పెట్టించుకోరు, బాగుంటాయని చెప్పారు. కటింగ్ ఎలా చేసాడో చూసుకుందాం అని చెప్పి వీడియో తీయమంటే ఆ రోజుల్లో ఎవడో కొట్టిన బొక్క ఒకటి బయటపడింది. ప్రతి ఒక్క తల్ల ఒక బొక్క ఉంటుంది చూసుకొని కావాలంటే. కటింగ్ కి దినారు, షేవింగ్ కి 100 దినారు ఇచ్చేసారు, జోబీ ఖాళీ అయిపోయింది. ఈ చుట్టుపక్కల మన తెలుగు వాళ్ళు అతనికి వీడియో చూపించారంట, నేను యూట్యూబ్ లో పెట్టాడని. యూట్యూబ్ లో డబ్బులు వచ్చింది కదా, ఈసారి 2 దినాలు తీసుకుంటానన్నాడు. దయచేసి ఇంటికి రాలిపోకుండా ఉండడానికి ఏదైనా సొల్యూషన్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.